హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 16th మార్చ్ 2026 యొక్క కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి డిస్కస్ చేద్దామండి. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. మన వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదండి. లైక్ చేసి ఫాలో కూడా చేయండి మీకు వీడియోస్ నచ్చితేనే, ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో మొట్టమొదటి మైక్రో ఆల్గీ ఆధారిత ప్యూర్ ఎయిర్ టవర్ అన్నమాట. ఈ టవర్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఇది మనకి భారతదేశంలో మొట్టమొదటి అన్నారు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇది మనకి న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. సో అసలు ఏంటండి ఈ ఎయిర్ టవర్ అంటే, దీని గురించి కంప్లీట్ డీటెయిల్ చూద్దాము, ఓకేనా. సో ఇది భారతదేశంలో మొదటిసారిగా మైక్రో ఆల్గీ ఆధారిత ప్యూర్ హెయిర్ టవర్ అనమాట. ఇది న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. అండ్ అలానే హైవే కారిడార్ వద్ద ట్రాఫిక్ వల్ల వచ్చే వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఏర్పాటు చేసిన ఈ బయోటెక్నాలజీ ఆధారిత గాలి శుద్ధి వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. బయోటెక్నాలజీ ఆధారిత గాలి శుద్ధి వ్యవస్థ అనమాట. ఇది మనకి హెయిర్ని ప్యూరిఫై చేస్తుంది అనమాట. సో అక్కడ మనకి చెట్లు ఎక్కువగా పెంచడానికి లేనప్పుడు ఇలాంటి టవర్స్ అనేవి హెల్ప్ అవుతాయి. అసలు మైక్రో ఆల్గీ టెక్నాలజీ అంటే ఏంటో చూద్దామండి. మైక్రో ఆల్గీ ఒక సూక్ష్మజీవి అనమాట. ఇది ఫోటోసింథసిస్ ప్రక్రియ ద్వారా, ఏదైతే మనకి ఫోటోసింథసిస్ అంటే ఏంటో తెలుసు కదా, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ విడుదల చేస్తుంది అనమాట. సేమ్ ఇది కూడా ఈ మైక్రో ఆల్గీ అనేది ఒక సూక్ష్మజీవి అనమాట. ఇది ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ని శోషించడం అంటే ఏంటంటే తీసుకొని ఆక్సిజన్ అయితే ఇస్తుందన్నమాట. ఈ విధంగా గాలిలోని కాలుష్యాన్ని శుద్ధి చేస్తాయి. ఇలా మనకి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ప్యూర్ హెయిర్ టవర్ అంటే ఏంటి, అసలు హెయిర్ టవర్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్ కూడా చూద్దామండి. గాలిలోని ఏవైతే మనకి కలుషితమైన కార్బన్ డైఆక్సైడ్ విషవాయువులు ఏవైతే ఉంటాయో ఈ కాలుష్య వాయువులను తగ్గిస్తుందన్నమాట ఈ టవర్ అనేది, ఓకేనా. అండ్ అలానే నగరాల్లో చెట్లు నాటడానికి స్థలం లేని ప్రాంతాల్లో చాలా బాగా ఉపయోగపడుతున్నాయి ఈ టవర్స్ అనేవి, ఓకేనండి. అండ్ అలానే ఒక టవర్ చాలా చెట్లకు సమానంగా గాలి శుద్ధి చేయగలదు. నిరంతరం గాలిని శుద్ధి చేస్తూ ఆక్సిజన్ అయితే విడుదల చేస్తుంది. అలాంటప్పుడు ఏంటండి అక్కడ కాలుష్యాన్ని తగ్గించవచ్చు కదా. ఇప్పుడు మనకి అసలు న్యూఢిల్లీలోనే ఎందుకు ఏర్పాటు చేశారు, దానికి సంబంధించిన మనకి 2025లో వచ్చిన కరెంట్ అఫైర్ దీనికి రిలవెంట్ అనమాట. దాన్ని మనం డిస్కస్ చేద్దాము. వరల్డ్ హెయిర్ క్వాలిటీ రిపోర్ట్ మనకి ఎవ్రీ ఇయర్ వరల్డ్ హెయిర్ క్వాలిటీ రిపోర్ట్ అనేది స్విస్ సంస్థ ఏదైతే ఉందో ఐక్యూ హెయిర్ అనే సంస్థ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనకి విడుదల చేస్తుంది అనమాట రిపోర్ట్ని. దీని ప్రకారము మనకి అత్యంత కాలుష్యంగా ఉన్న దేశాల్లో మన ఇండియా ఏదైతే ఉందో భారతదేశం 5వ స్థానంలో ఉందన్నమాట, ఓకేనా. పొల్యూటెడ్ కంట్రీస్లో ఫస్ట్ ఏ కంట్రీ ఉంది అంటే చాద్. ఈ చాద్ అనే చాద్ అనే కంట్రీ ఏదైతే ఉందో ఇది మనకి మొదటి ప్లేస్లో ఉంది. సెకండ్ బంగ్లాదేశ్, పాకిస్తాన్, డొమెస్టిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అండ్ అలానే కాంగో అనమాట, అండ్ ఇండియా. ఇది మనకి ఈ 5 ప్లేసెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు న్యూఢిల్లీ మనకి న్యూస్లో వచ్చింది కాబట్టి ఈ ఏదైతే రిపోర్ట్ ఉందో ఈ రిపోర్ట్ మనకి దీనికి అనుగుణంగా ఉంటుందన్నమాట. అండ్ ఇంకా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత కాలుష్యంగా ఉన్న నగరాలు. సో ఇందులో మనకి ఇండియాలోనే ఎక్కువ నగరాలు ఉన్నాయన్నమాట ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల్లో. కొన్ని సంవత్సరాలు నమోదైన అత్యంత కాలుష్య నగరాలు ఏంటి అంటే బైర్నిహట్, ఇది మనకి ఇండియాకి సంబంధించిన నగరం అన్నమాట. అండ్ ఢిల్లీ, ఇది మనకి రాజధానిలోని అత్యంత కాలుష్యం గల నగరం అన్నమాట న్యూఢిల్లీ. సో అందుకే న్యూఢిల్లీలోని ఈ టవర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అలానే కారగండ, ఇది కజకిస్తాన్కి సంబంధించి, ముల్లన్పూర్ ఇండియాలోని, అండ్ లాహోర్ పాకిస్తాన్కి సంబంధించి, అండ్ అలానే ఫరీదాబాద్, ఇది కూడా ఇండియాకి సంబంధించిన నగరాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట, ఓకేనా. ఇది మనకి ఈ రిపోర్ట్కి సంబంధించిన డీటెయిల్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. హల్దియా బల్క్ టెర్మినల్ ఎక్కడ ఉంది? సో ఈ హల్దియా బల్క్ టెర్మినల్ అని చెప్పేసి ఇది మనకి ఈ టెర్మినల్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్. సో ఇది మనకి వెస్ట్ బెంగాల్లో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఆన్సర్స్ చూద్దాము. సో హల్దీ బల్క్ టెర్మినల్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హల్దీలో ఏర్పాటు చేశారనమాట, హల్దియాలోని. సో భారతదేశంలో మొట్టమొదటి పూర్తిగా ఆటో డ్రై బల్క్
ఆటోమేటెడ్ డ్రై బల్క్ ఫెసిలిటీ ఏదైతే ఉంటుందో ఈ ఫెసిలిటీని ఈ హల్దియా బల్క్ టెర్మినల్‌లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకి పశ్చిమ బెంగాల్‌లో ఉందనమాట. సో, హల్దియా డాక్ కాంప్లెక్స్‌లో ఉన్న ఈ హల్దియా బల్క్ టెర్మినల్ ఏదైతే ఉందో దీన్ని మార్చి 14, 2026న నరేంద్ర మోదీ గారు జాతికి అంకితం చేశారన్నమాట. సో, ఇది మనకి ఎవరు డెవలప్ చేశారు అంటే అదానీ పోర్ట్స్ ఎవరైతే ఉన్నారో అదానీ పోర్ట్స్ అండ్ అలానే స్పెషల్ ఎకనామిక్ జోన్. సో, ఈ నిర్మించడంలో ఈ ఈ టెర్మినల్ వార్షిక సామర్థ్యం ఏంటి అంటే ఇయర్లీ దీని యొక్క సామర్థ్యము 4 మిలియన్ల మెట్రిక్ టన్నులన్నమాట. సో, ఇక్కడ మనకి పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ మనకి న్యూస్‌లో వచ్చింది కాబట్టి వెస్ట్ బెంగాల్ యొక్క ముఖ్యమంత్రి ఎవరండి? మమతా బెనర్జీ. అండ్ అలానే గవర్నర్ ఎవరు? సివి ఆనంద్ బోస్. సో, రీసెంట్‌గానే మనకి పశ్చిమ బెంగాల్‌కి సంబంధించి గవర్నర్ అయితే చేంజ్ చేయడం జరిగిందండి. ఇది నేను కావాలనే ఇచ్చాను. సో, ఇది మనకి వెస్ట్ బెంగాల్‌కి సంబంధించి రీసెంట్‌గా ఎవరు గవర్నర్‌గా ఎన్నికయ్యారు మీకు తెలిస్తే, ఎవరు వచ్చారు అని మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు కూడా రివిజన్ లాగా ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. అండ్ అలానే వెస్ట్ బెంగాల్‌కి సంబంధించి సుందర్బన్స్ మనకి తెలిసిందే కదా! అండ్ అలానే హౌరా బ్రిడ్జ్, విక్టోరియా మెమోరియల్ అనమాట. ఇవి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. సో, భారతదేశపు మొట్టమొదటి డెడికేటెడ్ మెడిటెక్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ దాని పేరేమిటి అని చెప్పేసి అడుగుతున్నాననమాట. ఇది కూడా మనకు ఆప్షన్ రెడ్ కలర్‌లో వచ్చేసింది. భారతదేశపు మొట్టమొదటి డెడికేటెడ్ మెడిటెక్ వెంచర్ క్యాపిటల్ ఫండ్. సో, అది పేరేంటి? అసలు ఆన్సర్ ఏంటి అంటే బి అనమాట. సో, మెడ్ ఆర్ ద క్యాపిటల్. సో, ఈ మెడ్ ఆర్ ద క్యాపిటల్ దీని ఆన్సర్ అనమాట. దీనికి రిలేటెడ్ ఆన్సర్ చూద్దాము. సో, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు మార్చ్ 2026లో ముంబైలో దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. సుమారు 100 కోట్ల నిధితో వైద్య పరికరాలు తయారీ రంగంలో స్టార్టప్లను ప్రోత్సహించేందుకు దీన్నైతే ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశపు మొట్టమొదటి పూర్తి స్థాయి మెడిటెక్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ అనమాట. ఓకేనండి. సో, పేరు మెడ్ ఆర్ ద క్యాపిటల్ అనమాట. ఇది మనకి దీనికి సంబంధించిన కీలక వివరాలను ఇక్కడ ఉన్నాయి. సో, దీనికి సంబంధించి రిలేటెడ్ ఆన్సర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ప్రారంభం ఎక్కడ అంటే పీయూష్ గోయల్ గారు అనమాట. ఎవరండి ఈయన? కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి. అండ్ ముంబైలోని అధికారికంగా ప్రారంభించారు. సో, భాగస్వామ్యం ఎవరెవరు అంటే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన మెడిటెక్ జోన్ అండ్ అలానే మెడ్ ఆర్ ద క్యాపిటల్ సంయుక్తంగా ఈ ప్లాట్‌ఫామ్‌ని అయితే రూపొందించారు. ఓకేనండి. మెడ్ ఆర్ ద అండ్ అలానే ఆంధ్రప్రదేశ్ మెడిటెక్ జోన్ విశాఖపట్నం. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దేశీయంగా వైద్య పరికరాల తయారీ అండ్ ప్రోత్సహించడానికి దీన్నైతే తీసుకురావడం జరిగిందండి. అండ్ అలానే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి ఎంఆర్ఐ, సిటీ స్కాన్స్ వంటి క్లిష్టమైన పరికరాలను కూడా మనమే రూపొందించుకునేలాగా దీన్నైతే తీసుకురావడం జరిగింది. ఓకేనా? ఇదేంటండి? మొట్టమొదటి మెడిటెక్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ అనమాట. ఏ 2 భాగస్వామ్యము అంటే ఆంధ్రప్రదేశ్ మెడిటెక్ జోన్ అండ్ అలానే మెడ్ ఆర్ ద క్యాపిటల్ సంయుక్తంగా ఈ ప్లాట్‌ఫామ్‌ని అయితే రూపొందించడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ చూద్దామా? సో, ఇటీవల సోనం వాంగ్‌చుక్‌పై ఉన్న ఏ కఠినమైన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది? సో, రీసెంట్‌గా ఈయన జైలు నుంచి అయితే రావడం జరిగిందనమాట. సో, సోనం వాంగ్‌చుక్ ఈయన మనకి లడాఖ్‌కి సంబంధించిన వ్యక్తి. సో, దేనికి సంబంధించిందండి? ఎన్ఎస్ఏ జాతీయ భద్రతా చట్టానికి సంబంధించి అనమాట. ఓకేనా? సో, దీనికి రిలేటెడ్ ఆన్సర్ చూద్దామండి. దాదాపు 170 రోజులు సుమారు 6 నెలలు నిర్బంధం తర్వాత అంటే జైలు నుంచి వచ్చిన తర్వాత సో, మార్చి 14, 2026 నాడు సోనం వాంగ్‌చుక్ జోధ్‌పూర్ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారన్నమాట. ఎన్ఎస్ఏ ఏదైతే ఉందో సో, ఎన్ఎస్ఏ ఉపసంహరణ అనమాట. కేంద్ర హోంమంత్రి శాఖ ఆయనపై ఉన్న జాతీయ భద్రతా చట్టం నేషనల్ సో, ఈ కింద జారీ చేసిన నిర్బంధ ఉత్తర్వులను తక్షణమే రివోక్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
సో, కారణం ఏంటండి అసలు ఇవన్నీ గొడవలకి కారణం ఏంటి? వీటిని కూడా డీటెయిల్‌గా చూద్దాము. లడాఖ్‌లో శాంతియుత వాతావరణాన్ని పెంపొందించేందుకు చర్చలకు మార్గం సుగమం చేయడానికి అంటే ఏంటంటే ఆయన్ని విడుదల చేయడం జరిగిందనమాట. అసలు ఎందు గురించి ఆయన్ని అరెస్ట్ చేశారు? ఈ ఎన్ఎస్ఏ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఎందుకు అసలు అరెస్ట్ చేశారు అని చెప్పేసి డీటెయిల్‌గా చూద్దాము. సో, సెప్టెంబర్ 2025లో లడాఖ్‌లో రాష్ట్ర హోదా మరియు 6వ షెడ్యూల్‌లో వీళ్ళని రక్షణ కోరుతూ జరిగిన నిరసన సందర్భంగా ఈయన్నైతే అదుపులోకి తీసుకోవడం జరిగిందండి. ఈ ఎన్ఎస్ఏ ప్రకారం ఏంటి అంటే దాని గురించి కూడా ఫుల్ డీటెయిల్ చూద్దాము. సో, ఈ 6వ షెడ్యూల్ గురించి కూడా చూద్దామండి. ఓకేనా. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ముఖ్య సమాచారం ఏంటి అంటే ప్రవేశపెట్టిన సంవత్సరం 1980లో ప్రవేశపెట్టారు. ఎవరు అంటే ఇందిరాగాంధీ గారు. అండ్ దేశ భద్రత అండ్ ప్రజా శాంతి కాపాడడానికి ఓకేనండి. ప్రివెంటివ్ డిటెక్షన్ అన్నమాట. సో, ముందస్తు నిర్బంధం చేయడానికనమాట. ఇప్పుడు లడాఖ్‌లో మనకి వీళ్ళు నిరసన చేస్తున్నారు కదా! ఆ నిరసన అనేది ఎక్కువయిందనుకోండి అందరికీ ఇబ్బందవుతుంది కదా! సో, అలా చేయకుండా ముందస్తుగానే నిర్బంధం చేయడం జరిగిందనమాట ఆయన్ని. అండ్ ఎన్ఎస్ఏ ముఖ్య లక్షణాలేంటి? దీనికి సంబంధించిన లక్షణాలు కూడా చూద్దాము. ప్రభుత్వం ఒక వ్యక్తిని న్యాయ విచారణ లేకుండా నిర్బంధంలో పెట్టుకోవచ్చనమాట. సో, ఎలాంటి న్యాయ విచారణ అవసరం లేదు. గరిష్టంగా 12 నెలలైతే పెట్టొచ్చండి. అండ్ అలానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని అమలు చేయవచ్చు. ఇది దేశ భద్రతకు ప్రమాదం ఉన్నప్పుడు ఉపయోగిస్తారు. చాలా ఇంపార్టెంట్. ప్రివెంటివ్ డిటెక్షన్ అంటే ఏంటి? ఒక వ్యక్తి నేరం చెయ్యకముందు దేశ భద్రతకు ప్రమాదం ఉందని భావిస్తే ముందుగా నిర్బంధంలో పెట్టడం అన్నమాట. అండ్ 6th షెడ్యూల్ ఏదైతే ఇప్పుడు మనకి 6వ షెడ్యూల్ ఉందో అసలు 6వ షెడ్యూల్ ఏంటి? భారత రాజ్యాంగంలో ఉత్తర తూర్పు భారతదేశంలోని గిరిజన ప్రాంతాల పరిపాలన కోసం ప్రత్యేక నిబంధన కలిగిన షెడ్యూల్ అన్నమాట. ఇది 6వ షెడ్యూల్. ఈ 6వ షెడ్యూల్‌లో ఈ లడాక్ ప్రజలను యాడ్ చేయాలని చెప్పేసి నిరసనలైతే తెలియజేస్తున్నారు. ఇది గిరిజన ప్రజలకు అటానమస్ స్వయం పాలన హక్కులను ఇవ్వడానికి రూపొందించబడింది. సో, ఈ షెడ్యూల్‌లో అసలు ఏ రాష్ట్రాలు ఉన్నాయంటే ఇప్పుడు మనకి అస్సాము, మేఘాలయ, త్రిపుర, మిజోరాం అనమాట. ఇది మనకి న్యూస్‌లో ఉంది కాబట్టి 2025లో కరెంట్ అఫైర్ అండ్ అలానే ఇప్పుడు కూడా న్యూస్‌లో ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఈ షెడ్యూల్‌లో ఏవేవి ఉన్నాయండి? అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం అనమాట. అండ్ అలానే దీంట్లో లడాఖ్‌ని కూడా యాడ్ చేయమని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. అండ్ అలానే ఇప్పుడు మనకి ఎన్ఎస్ఏ ఉంది కదా! ఇది మనకి దేనికి సంబంధించిన ఆర్టికల్ రిలేటెడ్ అంటే ఆర్టికల్ 22 అనమాట. ఫండమెంటల్ రైట్‌లో భాగంగా రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ మనకి 19-22 వరకు రైట్ టు ఫ్రీడమ్ ఉంటుంది కదా! సో, ఇది మనకి ఫండమెంటల్ రైట్స్ అనమాట. అండ్ ఈ ఆర్టికల్ గురించి కూడా చూద్దాము. అసలు 22 ఆర్టికల్ దీంట్లో సబ్ క్లాజెస్ ఉంటాయి కదా! సో, అవన్నమాట. అరెస్ట్ కారణంగా తెలియచేయాలి. సో, అరెస్ట్ కారణం ఏంటో తెలియచేయాలి. అండ్ అరెస్ట్ చేసిన వెంటనే వ్యక్తికి అరెస్ట్ కారణం చెప్పాలన్నమాట. అసలు మీరు ఎందుకు చేశాము అని చెప్పేసి. ఇది మనకి 22 క్లాజ్ 1లోకి వస్తుంది. అండ్ న్యాయవాది సహాయం హక్కు అండ్ వ్యక్తికి తనకు నచ్చిన లాయర్‌ను సంప్రదించే హక్కు కూడా ఉంటుంది. అండ్ అలానే 24 గంటల్లో మెజిస్ట్రేట్‌కు ముందు హాజరు. అండ్ అలానే అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల్లో మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలన్నమాట వీళ్ళు. అండ్ అలానే మెజిస్ట్రేట్ అనుమతి లేకుండా ఎక్కువ కాలం నిర్బంధన చేయకూడదు. ఇవి మనకి 22 ఆర్టికల్‌కి రిలేటెడ్ అనమాట ఎన్ఎస్ఏకి. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఈ డొలేరా నుండి సౌండింగ్ రాకెట్‌ను ప్రయోగించిన సంస్థ ఏది? సో, ఇప్పుడు మనకి రీసెంట్‌గా ఈ డొలేరా అనే ప్రాంతం నుంచి ఈ డొలేరా ప్రాంతం ఎక్కడుందండి మనకి? ఇది మనకి గుజరాత్‌లో ఉండడం జరిగిందండి. ఎక్కడుంది? గుజరాత్‌లో అయితే ఉంది. ఈ సౌండింగ్ రాకెట్ అంటే ఏంటి కూడా చూద్దాము. సౌండింగ్ రాకెట్‌ను ప్రయోగించిన సంస్థ ఏది అని చెప్పేసి క్వెషన్ అయితే అడిగారు. ఇస్రో అనమాట. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అయితే మనకి ఈ సౌండింగ్ రాకెట్‌ను నిర్వహించారు. సో, ముందుగా భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలోని డొలేరా అనే ప్రాంతం నుండి ఇదే ప్రాంతంలో మొదటిసారిగా సౌండింగ్ రాకెట్‌ని అయితే ప్రయోగించారండి. ఈ రాకెట్ నేమ్ ఏంటి అంటే RH-200 సౌండింగ్ రాకెట్ అనమాట. ఇది మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఈ డొలేరా అనే గుజరాత్ ప్రాంతం నుంచి పంపించడం జరిగింది. అసలు సౌండింగ్ రాకెట్ అంటే ఏంటో చూద్దాం.
సౌండింగ్ రాకెట్ అనేది ఒక చిన్న పరిశోధన రాకెట్ అనమాట. ఏంటండి ఇది? చిన్న పరిశోధన రాకెట్. ఇది ప్రధానంగా వాతావరణ పరిశోధనకి అండ్ అయనోస్ఫియర్ అధ్యయనానికి ఉపయోగపడుతుంది. అండ్ అలానే గాలి ఒత్తిడి, ఉష్ణోగ్రత వంటి డేటా సేకరణల కోసం కూడా ఈ సౌండింగ్ రాకెట్‌ని ఉపయోగిస్తారు. ఇది RH-200 రాకెట్ యొక్క లక్షణాలు ఏంటో చూద్దాము. ఇది మనకి 2 స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్ రాకెట్ అనమాట. ఒకవేళ మనకి క్వెషన్ ఇలా కూడా అడగొచ్చు. గుజరాత్‌లో మనకి ఇదివరకు 200 రాకెట్ రాకెట్ పంపించారు కదా! సో, దాని యొక్క ఇది సింగిల్ స్టేజా? లేదంటే డబుల్ స్టేజా? ఇలా కూడా క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంటుంది కదండీ! అంటే ఒకవేళ క్రిటికల్‌గా అడగాలి అంటే. సో, మనకి 2 స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్ రాకెట్ అనమాట ఇది. అండ్ అలానే సుమారు 700-800 కిలోమీటర్ల ఎత్తు వరకు ఇది చేరుకుంటుంది. అండ్ శాస్త్రీయ పరికరాలను తీసుకువెళ్ళి డేటాను సేకరిస్తుందనమాట. అసలు మొట్టమొదటిసారిగా అసలు సౌండింగ్ రాకెట్‌ని ఎక్కడ లాంచ్ చేశారు? ఎప్పుడు అంటే భారతదేశపు మొదటి రాకెట్ ఎప్పుడు 1963లో లాంచ్ చేయడం జరిగిందండి. అసలు ప్రయోగ కేంద్రం ఏది అంటే తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ కేరళ అనమాట. ఇది తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్‌లో అయితే ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. కార్యక్రమం ఏంటి అంటే ఇస్రో. సో, ఇస్రోలోని ఏర్పాటు చేశారు మొదటిసారిగా 1963. ఓకేనండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దామా? సో, స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఇప్పుడు మనకి ఏ న్యూస్ పేపర్ చూసినా సరే స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అనేది న్యూస్‌లో ఉంది కదండీ! ఎవరిని స్మరించడానికి నిర్మించారు? సో, ఇది మనకి అందరికీ మేబీ తెలిసే ఉంటుందండి. అమరజీవి పొట్టి శ్రీరాములు ఎవరైతే ఉన్నారో ఈయన జ్ఞాపకార్థం 58 రోజుల ఈయన చేసిన నిరాహార దీక్షకు బదులుగా ఈ 58 అడుగుల స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ దీని నేమ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని నిర్మించారు. ఎక్కడండి? అమరావతిలో. సో, అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఆయన చేసిన త్యాగాన్ని స్మరించేందుకు ఆవిష్కరించబడింది. ఆయన తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేందుకు మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరవ్వడానికి ఈయన చేసిన నిరాహార దీక్ష ప్రాణత్యాగం చేశారనమాట. అండ్ అలానే ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజుల నిరాహార దీక్ష చేశారు. ఆయన మరణం తర్వాత 1953లో ఆంధ్ర రాష్ట్రం అయితే ఏర్పడడం జరిగింది. అందుకే ఆయన్ని అమరజీవి అని పిలిచారు. స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఎన్ని అడుగులండి? 58 రోజులకు గాను 58 అడుగులనమాట. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. అంగన్వాడీ కేంద్రాలు ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించింది? అసలు ఇప్పుడు మనకి ఏపీలో ఇది కూడా ఏపీకి సంబంధించిన న్యూస్ అనమాట. సో, ఇది మనకి ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించింది అంగన్వాడీ కేంద్రాలు? మహిళా మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు సంబంధించిందనమాట. అండ్ అలానే ఆంధ్రప్రదేశ్‌లోని అంగన్వాడీ కేంద్రాలకు సుమారు 44,346 ఎనర్జీ ఎఫిషియంట్ ఇండక్షన్ స్టవ్‌లు ఏవైతే ఉంటాయో సరఫరా చేయడానికి ఈ కార్యక్రమం అయితే ప్రారంభించడం జరిగిందండి. అండ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు దీనికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అంగన్వాడీ కేంద్రాల పిల్లలు వండే ఆహారాన్ని సురక్షితంగా, త్వరగా తయారు చేయడానికి ఇది ఇండక్షన్ స్టవ్స్ అయితే పంపించనున్నారు. అండ్ అలానే పర్యావరణానికి అనుకూలమైన వంట విధానం ప్రోత్సహించడానికి గ్యాస్ అండ్ అలానే కట్టెల వంటే వల్ల వచ్చే పొగ సమస్యలు తగ్గించడానికి ఇదైతే చేస్తున్నారనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. అస్సాంలో కొత్త వృక్షజాతి ఎక్కడ కనుక్కున్నారు? రీసెంట్గా మనకి అస్సాం ఎక్కువ న్యూస్లో వస్తుంది కదా. సో, అస్సాంకి సంబంధించి 94వ గ్రాండ్ మాస్టర్ కూడా వచ్చారు కదండి. ఎవరైనా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో, 16 ఇయర్స్ ఒక అబ్బాయి మనకి 94వ గ్రాండ్ మాస్టర్గా మారారు కదా. ఆయన పేరు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు రివిజన్ అవుతుందనమాట. అస్సాంలో కొత్త వృక్షజాతి ఎక్కడ కనుక్కున్నారు? సో, మానస్ నేషనల్ పార్క్లో అయితే అస్సాం యొక్క కొత్త వృక్షజాతిని అయితే కనుక్కోవడం జరిగిందండి. దానికి రిలేటెడ్ ఆన్సర్ చూద్దాము. సో, అస్సాంలోని మానస నేషనల్ పార్క్లో శాస్త్రవేత్తలు కొత్త వృక్షజాతిని అయితే కనుక్కున్నారనమాట. దీనికి ఎవరి పేరు పెట్టారు? ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో, అస్సాం యొక్క ప్రసిద్ధ గాయకుడు ఎవరైతే ఉంటారో ఆయన యొక్క జుబీన్ గార్గ్ అనే పేరైతే పెట్టడం జరిగిందండి. జుబీన్ గార్గ్ ఈ వృక్షజాతికి. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. అంతేనండి. సో, ఈరోజు మన కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో, ఇంకా మనకి స్పోర్ట్స్కి సంబంధించి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. సో, ఈరోజు మనకి వీడియో అయితే డిలే అయింది. ఎవ్రీడే మనకి మార్నింగ్ 10 o'clockకి వీడియో అయితే పోస్ట్ అవుతుంది. ఈరోజు కొంచెం
పని ఉండడం వల్ల నేను బయటికి వెళ్ళి ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం కుదరలేదండి. సారీ. సో, నెక్స్ట్ టైమ్ ఇలా రిపీట్ అవ్వదు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. సో, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే.